ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ మీరు సార్ అనకండి, దేవరాజ్ అని పేరుతో పిలవండి చాలు. నేను పోలీసునన్న సంగతి మర్చిపోండి. శ్రీవల్లి బావని. తను వాళ్ళ అన్నయ్య వస్తాడని ఎదురు చూస్తున్నట్టు నాకు నిజంగా తెలీదండి. అప్పుడే మీ అబ్బాయి వచ్చి మాట్లాడుతుంటే స్వతహాగా నెమ్మదస్తురాలైన శ్రీవల్లి బాడీ లాంగ్వేజ్ నాకు అర్థం కాక శ్రీవల్లి భయపడుతుందని, మీ అబ్బాయి ఆడపిల్లని ఏడిపిస్తున్నాడని పోలీస్ దృష్టితో చూశానో లేకపోతే నా మరదల్ని ఇబ్బంది పెడుతున్నాడని ఫీల్ అయ్యానో తెలీదు. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. పోకిరీల గుడ్డలోడదీసి నటి రోడ్డులో నించోబెడితే ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికి వెళ్లరన్న సెన్స్తో ఆ టైంలో అలా చేశాను. కానీ శ్రీవల్లిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయినే నేను అవమానించానని నాకు తర్వాతే అర్థమైంది. రియల్లీ సారీ అమ్మా. మీరు కూడా క్షమిస్తారని కోరుకుంటున్నాను. నన్ను కూడా మీ కొడుకుని అనుకుని క్షమించండి అమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో అదేంటి బాబు? లేదమ్మా, మీరెంత హర్ట్ అయి ఉంటారో నేను ఊహించగలను. నా మీద కోపంతో ఈ సంబంధం గనక క్యాన్సిల్ చేసుకుంటే లైఫ్ లాంగ్ నేను గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఆడపిల్ల అదృష్టాన్ని కాలరాసిన వాడిగా నాకు చెడ్డ పేరొద్దమ్మా, ప్లీజ్. లేదులే బాబు, నువ్వు పొరపాటుగా చేసిన పనికి మేము శ్రీవల్లిని వదులుకోలేము. మా ఆవిడ చెప్పిందంటే అదే కరెక్టు. గంగా వచ్చావా? సారీ, నాకు మాట రావడం లేదు. ఇంతకన్నా నేనేం చెప్పలేను. వస్తాను. పోలీస్ బాబే వచ్చి క్షమాపణలు అడిగాక మనం బెట్టు చేయకూడదు. పదండి. వస్తాం బాబు. సరే అండి. బాబు, మా కొడుకు పరువు పోయినా కూడా నీ చెల్లెల్ని ఎందుకు చేసుకుంటున్నారని మా వాళ్ళు అడగకూడదంటే కట్నం కొంచెం పెరగొచ్చు. అలాగే ఇద్దరి ఉంగరాలు నువ్వే చేయించు. వస్తాను. చేజాపు. నువ్వనుకున్నది సాధించటానికి అమ్మవారి ఆశీర్వాదంగా ఈ కంకణాన్ని కట్టాను. బాగా రాయి శివ. ఖచ్చితంగా పెద్దమ్మా.
ఏందే గుసగుసలాడుతా ఉండారో? ఏం లేదత్తయ్యా. ఏందది? ఏముంది? ఏం లేదు. చేతిలో ఏమీ లేదని నాకు తెలుస్తాంది. చేతికి ఏముందా అని అడుగుతాండా. అమ్మవారి కంకణం అత్తయ్యా. ఈరోజు శుక్రవారం కదా, ఆడపిల్ల చేతికి కడితే మంచిదని కట్టాను. నా మొగుడు సచ్చి చాలా ఏండ్లయ్యింది కాబట్టి నేను పూలు పెట్టుకోను. కాని నువ్విట్టంటి కబుర్లు చెప్పి నా చెవుల్లో పూలు పెట్టవాక. మన ఇంట్లో సేతికి కంకణం ఎందుకు కడతారో నాకు తెలీదనుకుంటా ఉండావా తిరుపతమ్మా? అనుకున్న పనికి అడ్డు రాకూడదని కడతారు. అమ్మోరు అండగా ఉండాలని. నీ మనసులో ఏ ఉండదో చెప్పకపోతే మనసుని సీల్చుకుంటా పోతాది దీనిలో ఉండే గుండు. నేనడుగుతుంటే కోడలిగా నువ్వేం చెప్పవేందే? మీరు నోరు తెరవడం లేదు అంటే పెద్ద పనికే పూనుకున్నారని అర్థమవుతాంది. అదేందో చెప్పకపోతే చంపేస్తానే దీన్ని. చెప్పు. నన్ను చంపినా పర్వాలేదు. సచ్చినా చెప్పవా? చెప్పను. చంపేయండి. ఇంత మొండిగా చేస్తాండావంటే నీకు గొండం వచ్చినట్టే. చావు. ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? పెద్దమ్మ దగ్గర ఏం రహస్యాలు ఉంటాయని బెదిరించి భయపెట్టి ఆమె ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేస్తారు. నీ పెద్దమ్మ బాగు కోరుకుంటే నిజాలు చెప్పాలా? చెప్పు. చెప్తాను. నేను ఇవాళ ఎస్ఐ పరీక్షలు రాయబోతున్నాను. నాకు మేలు జరగాలని పెద్దమ్మ ఈ కంకణం కట్టింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.